నమస్తే, గుడ్ మార్నింగ్. బిజ్ బజ్ కార్యక్రమానికి స్వాగతం. స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎటువంటి కంపెనీస్ను మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఎటువంటి కంపెనీస్ను సెలెక్ట్ చేసుకుంటే మంచి ఇన్కమ్ని మనం ఆర్జించవచ్చు, ఇటువంటి విషయాలకు సంబంధించి ఎప్పట్లాగే మనతో పాటు స్టాక్స్ సంబంధించి షేర్స్కు సంబంధించి అనేక సందేహాలు సలహాలు నివృత్తి చేయడానికి గాన్పాటి ట్రేడింగ్ అకాడమీ నుంచి శ్రీరామచంద్రమూర్తి గారు స్టూడియోలో ఉన్నారు. స్వాగతం అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఏంటి మూర్తి గారు, సో మీరు కూడా మీకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి నేరుగా మాట్లాడచ్చు. రైట్ సార్, వరుసగా డౌన్ఫాల్ అవుతున్న మార్కెట్లో నిన్న కాస్త ఇన్వెస్టర్స్ అందరికీ కొంచెం గుడ్ డే అని చెప్పుకోవచ్చు, కాస్త లేజినెట్ కనిపించింది. సో మార్కెట్స్కి పెద్ద ర్యాలీ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయండి, ఎందుకంటే ట్రంప్ గారు ఈ 90 days హోల్డ్ చేశారు. సో కాబట్టి ఏంటంటే మనకి ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ వచ్చింది. సో ఇప్పుడు జరుగుతున్న మొత్తం అన్సర్టనిటీ అంతా కూడా ఆయన మొత్తం మిగతా అన్ని దేశాలకిను రిలీఫ్ ఇచ్చారు. ఓన్లీ చైనాకి అయితే 125% టారిఫ్ వేశారు, కాబట్టి మిగతా అన్ని కంట్రీస్కి పెద్ద రిలీఫ్ వచ్చింది. సో నిన్నటి నుంచి మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గా టర్న్ అయ్యాయి. మనకి ఇవాళ హాలిడే కాబట్టి రేపు ఎఫెక్ట్ కనపడుతుంది. సో మార్కెట్స్ అన్నీ కూడా ఇప్పుడు మంచి జోష్లో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా మేజర్ హడ్డీలు ఇది ఒకటే కాబట్టి, ప్రపంచంలో ఇప్పుడు పెద్ద డిస్టర్బెన్స్ ఇది ఒకటే కాబట్టి ఇది క్లియర్ అయిపోయింది. సో కాబట్టి ఏంటంటే అంతా కూడా చాలా పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే నేను ఇంకొక పెద్ద పాజిటివ్ పాయింట్ ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ రెపో రేట్ తగ్గించింది. సో ఈ రేట్లు తగ్గడం వల్ల మనకి ఎక్కువగా ఈ హౌసింగ్ లోన్స్ కానీ లోన్స్ అన్నీ కూడా బాగా తగ్గిపోతాయి. హౌసింగ్ లోను, కన్జ్యూమర్ లోన్స్ కానీ, పర్సనల్ లోన్స్ కానీ ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు బాగా తగ్గుతాయి. సో ఇది ఇంకొక అడ్వాంటేజ్. లాస్ట్ టైం కూడా ఒకసారి రేట్ కట్ చేశారు, ఇప్పుడు ఇంకా రెండోసారి కట్ చేస్తున్నారు రేట్ కట్, కాబట్టి బాగానే ఉంది. సో అదనమాట సార్. రేట్ కట్ జరిగింది కదా, దీనికి సంబంధించి రేట్ కట్ జరగడం వల్ల అడ్వాంటేజ్ ఏమైందంటే మెయిన్గా ఇండియన్ ఎకానమీ గ్రోత్ అయితే కనపడుతుంది. ఇప్పుడు మేజర్గా ఏమవుతుందంటే ఈ మనీ అనేది సిస్టంలోకి వస్తుంది. సో ఎప్పుడైతే మనీ పెద్ద ఎత్తున సిస్టంలోకి వస్తుందో అంటే కస్టమర్ దగ్గర, అంటే ఒక ఎంప్లాయీ దగ్గర మనీ మిగులుతుంది అనమాట. ఆ మనీని, మిగిలిన మనీని ఆయన ఆల్టర్నేట్గా డైవర్ట్ చేస్తాడు. ఇద్దరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయటం కానీ, లేకపోతే గోల్డ్ కొనటం కానీ, లేదా ఎనీ అసెట్, సో రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడం కానీ, వీటన్నిటి వల్ల ఇప్పుడు ఎకానమిక్ గ్రోత్ అనేది వస్తుందన్నమాట. సో డీ గ్రోత్ ఎలా అయితే అవుతుందో గ్రోత్ కూడా అలాగే వస్తుంది. ఎప్పుడైతే రేట్ కట్ జరిగిందో మా సిస్టంలోకి మనీ రావడం వల్ల ఏమవుతుందంటే పెద్ద ఎత్తున ఈ యొక్క అన్ని రంగాల్లోనూ ఇప్పుడు కార్స్ కొనటం జరుగుతుంది, అలాగే ల్యాండ్ కొనటం జరుగుతుంది, అలాగే రియల్ ఎస్టేట్లో అపార్ట్మెంట్స్ కొనటం, అలాగే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్, ఇలా మనీ ఒక మనిషి దగ్గర ఉండటం వల్ల ఎక్కువ ఏంటంటే పర్చేసింగ్, కొనుగోలు శక్తి పెరుగుతుంది, మళ్ళీ జీడిపి పెరుగుతుంది అనమాట. సో ఇది బ్యాంక్స్ ఇండైరెక్ట్గా ఏం చేస్తాయంటే ఎప్పుడైతే రెపో రేట్ తగ్గిస్తారో ఆ ఎకానమీ చాలా స్ట్రాంగ్ అవుతుంది. సార్, అంటే ఇప్పటి వరకు స్టాక్స్ సంబంధించి గతంతో పోల్చుకుంటే చాలామందికి అవగాహన పెరిగింది, చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇదివరకు ఒక 5 years బ్యాక్ అంత అవేర్నెస్ లేకపోతే ఇప్పుడు ఖచ్చితంగా దీని మీద చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు, లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు, దీనికి మంచి ఇన్వెస్ట్మెంట్ మోడల్. కానీ ఇప్పటికీ ఇంకా చాలామంది దీని మీద ఇన్వెస్ట్ చేయలేకపోతున్నారు. అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? అసలు అందరూ ఇన్వెస్ట్ చేయొచ్చా? ఒకవేళ చేయాలనుకుంటే ఎటువంటి సూచనలు తీసుకోవాలి? ఇవాళ ఏంటంటే సార్, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ స్టాక్ మార్కెట్లో డబ్బులు ఉన్నాయి అనే విషయం అయితే అందరికి అర్థమైంది. అయితే ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే దాన్ని తీసుకోవటం ఎలాగానే తెలియట్లేదు. సో ఒక 10 ఏళ్ల క్రితం పోలిస్తే అందరం భయపడి అసలు స్టాక్ మార్కెట్ అంటేనే భయపడే స్టేజ్ నుంచి ఇవాళ ఓకే మార్కెట్లో మనీ ఉంది, మనకి ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ కింద ఇది ఒక మంచి ఛాన్స్ ఉంది అనేది అర్థమైంది. సో ఇప్పుడు ఏమైందంటే దీనిలో ఎలా మనం తీసుకోవాలి మన డబ్బులు, అలాగే ఎమోషన్స్ని, మేజర్గా ఏంటంటే ఎమోషన్స్ హెవీ రోల్స్ ప్లే చేస్తున్నాయి ఇక్కడ ఒక రీటైల్ కస్టమర్స్ని. ఎందుకంటే మార్కెట్ ఫాల్ అయిపోవటం, విపరీతమైన ఫాల్ అవటం వల్ల భయాందోళన పెరుగుతున్నప్పుడు దాన్ని ఎలా తట్టుకోవాలి, అలాగే ఇది శాశ్వతమా ఈ యొక్క ఫాల్ అనేది, అలాగే మార్కెట్స్లో అప్ సైడ్ ఎప్పుడు వస్తుంటాయి, డౌన్ సైడ్ ఎప్పుడు వస్తుంటాయి, ఏ సిచ్యుయేషన్కి ఎలా డీల్ చేయాలి అనేది అనుభవజ్ఞుల దగ్గర మీరు నేర్చుకోకపోతే మీరు ఈ మార్కెట్లో రాణించలేము. మేజర్గా నేను అబ్జర్వ్ చేసింది వీక్నెస్ ఏంటంటే మన రీటైల్ క్లయింట్స్ అందరికీ కూడా మనీ ఉంది, సో ట్రేడ్ చేయగలం, ఇన్వెస్ట్ చేయగలం, కానీ అసలు ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవటం, అలాగే నాలెడ్జ్ ఓరియంటెడ్ ఒక టెక్నికల్గా అసలు ఈ మార్కెట్ని ఎలా చూడాలి, దాని యొక్క పద్ధతి ఏంటి అని తెలియకపోవటం వల్ల ఇప్పుడు లాసెస్ అన్నీ దానివల్ల జరుగుతున్నాయి. అంతకుముందు ఏంటి, అసలు ఈ మార్కెట్ రాకపోవటం వల్ల, మార్కెట్లో ఇన్వెస్ట్ చేయకపోవటం వల్ల పొటెన్షియల్ లాస్ రావాల్సిన ప్రాఫిట్ రాలేదు. సో ఇప్పుడు అందరం మార్కెట్లోకి వచ్చాం.
ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే మనం ఆ మార్కెట్ని టెక్నికల్గా, ఫండమెంటల్గా, ఎమోషనల్గా ఎలా స్ట్రాంగ్ అవ్వాలి, ఇవి ఆస్పెక్ట్స్ మీద మనం క్లియర్గా లేకపోవటం వల్ల ఇప్పుడు ఫెయిల్ అవుతున్నాం. సో దానికి ఏంటంటే మేము గనకపాటి ట్రేడింగ్ అకాడమీ అనే ఒకటి స్టార్ట్ చేసి ఓన్లీ ఫర్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ కానీ, లేకపోతే ట్రేడింగ్ కానీ, లేకపోతే అసలు ఎమోషనల్గా ఎలా స్ట్రాంగ్గా ఉండాలి, టెక్నికల్గా ఎలా స్ట్రాంగ్ ఉండాలి, వీటన్నిటి కోసం మేము ఈ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాం. చాలామంది నేర్చుకుంటున్నారు. సో మీకు ఏంటంటే ఈ యొక్క ఏదైనా మనం సబ్జెక్టులో ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి కూడా టీచర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటాం. సో ఇది కూడా అలా మీరు తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే మీరు ఈ వీక్నెస్లు పోయి స్ట్రాంగ్ అవుతాం. ఇప్పుడు నిన్న మనం చూసే ఒక ఆయన మనకి లైవ్లో ఫోన్ చేశారు, మ్యూచువల్ ఫండ్స్లో 40 lakhs ప్రాఫిట్ ఉందన్నారు. నిన్న ఏమైనా ప్యానిక్ అయిపోయి నేను అమ్మేస్తాను. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఇవాళ మార్కెట్ 1000 points పెరుగుతుంది. సో ఆ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేయలేకపోవటం వల్ల మనీ రిక్వైర్మెంట్ లేదు యాక్చువల్గా. ఆ మార్కెట్ యొక్క అండర్స్టాండింగ్ చేసుకోకపోవటం, మార్కెట్ని ఒక లాంగ్ టర్మ్ దృష్టితో ఆలోచించకపోవటం వల్ల ఎమోషనల్గా, సైకలాజికల్గా ఇంబ్యాలెన్స్ అవుతున్నాం. దానివల్ల మీరు ఎక్కువ లాస్ అవుతున్నారు. దానికి ఆన్సర్ ఏంటంటే మనం ఎందుకు ఎమోషనల్గా అవుతున్నాం అంటే మనకి నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఫియర్ అవుతుంది. ఇప్పుడు ఫియర్ వల్ల భయపడటం వల్ల మనం అమ్మేస్తున్నాం. ఎందుకు భయపడుతున్నాం అంటే మనకి నాలెడ్జ్ లేకపోవడం వల్ల భయపడుతున్నాం. సో మీకు అల్టిమేట్గా ఏం కావాలంటే ఇందులో వెల్త్ క్రియేషన్ చాలా ఉంది. ఇప్పుడు మనం చాలామందిని చూసాము, సంపాదించిన వాళ్ళు మీకు 20%, 15% కనపడతారు, ఫెయిల్ అయిన వాళ్ళు 85% కనపడతారు. కానీ ఈ ఫెయిల్ అయిన వాళ్ళందరూ కూడా ఒకసారి మీరు థింక్ చేసుకుంటే మార్కెట్ వల్ల లాస్ అయ్యారా, లేకపోతే నాది తప్ప మార్కెట్ తప్ప అని మీరు ఒకసారి ఆలోచించుకుంటే మన రియాక్షన్ టువర్డ్స్ మార్కెట్ రాంగ్ ఉంది. అంటే మనం ఏంటి, ఎక్కడ ఇప్పుడు రేటు తక్కువ ఉన్నప్పుడు బై చేయాల్సిన చోటేమో సెల్ చేస్తున్నాం, సెల్ చేయాల్సిన చోటేమో బై చేస్తున్నాం. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాను, ఇప్పుడు క్రూడ్ 2020 లో దగ్గరికి వచ్చింది. ఇప్పుడు దాదాపు $60, నిన్న $60 వచ్చింది. అది ఎక్కడ 90 నుంచి ఆ 60కి వచ్చింది. సో బాగా తగ్గినప్పుడు ఇది యాక్చువల్గా మనకేంటి ఆపర్చునిటీ. సో నిన్న 5000 ఇండియన్ మార్కెట్ తీసుకుంటే 4800 ఆ రేంజ్లో బాగా లో లెవెల్ కాబట్టి మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. అది క్రూడ్ అవ్వచ్చు, లేకపోతే స్టాక్స్ అవ్వచ్చు, లేకపోతే నిఫ్టీ అవ్వచ్చు, ఏదైనా కానీ ఫండమెంటల్గా బాగా తగ్గి పొటెన్షియల్ ఉన్న కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా మనకేంటంటే మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ వెయిటింగ్ టైం ఉండాలి. సో ఎక్కడ పడితే అక్కడ మనం ఎంటర్ అయిపోయి ఇప్పుడు నా దగ్గర మనీ ఉంది కదా నేను ఏది పడితే అది కొంటానంటే మనం లాస్ అవుతున్నాం. అలా కాకుండా మనీతో పాటు దాన్ని తగ్గ ఆపర్చునిటీ చూసుకోవాలి. సో ఇప్పుడు మీ అందరికీ చెప్పేది ఏంటి, క్రూడ్లో ఒక ఆపర్చునిటీ ఉంది, క్రూడ్ ఆయిల్లో. సో దాన్ని అడ్వాంటేజ్ తీసుకోండి. ఒక 3 months 4 months క్రూడ్ ఆయిల్ కొనుక్కొని ఒక లాట్ వెళ్ళారన్నా కొన్ని హోల్డ్ చేసుకుంటారు. దానికి రిక్వైర్మెంట్ మనీ పెట్టుకొని. అంటే చాలామంది ఏం చేస్తారు, మళ్ళీ ఇక్కడ హాఫ్ మనీతో ప్లే చేస్తాం. అలా కాదు, దీనికి ఎంత మార్జిన్ కావాలి, దీనికి ఎంత రిక్వైర్మెంట్ ఉంది, ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, రివర్స్ అయితే ఎంత, ప్లస్ అయితే ఎంత ఆలోచించుకొని దాని తగ్గ అమౌంట్ని అక్కడ క్యాపిటల్ డిప్లాయ్ చేయడం ద్వారా మనకి మంచి ప్రాఫిట్స్ వస్తాయి. సో అంటే మీరు అన్నట్టుగా ఏదైతే ఈ లాభాలు ఉన్నాయో దీని ముందు పెద్ద భయం ఒకటి ఉంటుంది స్టాక్స్ అనగానే. ఇన్వెస్ట్ చేద్దామని ఎవరన్నా అనుకున్నా ఇటు ఫ్యామిలీ కానీ అటు ఫ్రెండ్స్ కానీ స్టాక్స్ ఎందుకు, అది పెద్ద జోదంగా చూస్తారు. స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం ఎందుకు, అదేదో జోదం అన్నట్టుగా వాళ్ళు కొంతమంది అభిప్రాయం ఉంటుంది. ఈ అభిప్రాయంలో చాలా మంది ఇన్వెస్ట్ చేద్దాం ఉన్న వాళ్ళు కూడా భయపడి వెనకొచ్చేస్తూ ఉంటారు. సో ఇదే డిఫరెన్స్ సార్. ఇప్పుడు జూదం కానీ గ్యాంబ్లింగ్ కానీ మీనింగ్ ఏంటంటే, జూదానికిను ఒక బిజినెస్కి తేడా ఏంటంటే, ఏది రీసెర్చ్ వితౌట్ ఎనీ రీసెర్చ్ ఇఫ్ యూ ఇన్వెస్ట్ దట్ ఈస్ కాల్డ్ గ్యాంబ్లింగ్. ఆల్రెడీ డెఫినేషన్ క్లియర్గా ఉంది. వితౌట్ ఎనీ రీసెర్చ్ ఇఫ్ యూ ఇన్వెస్ట్ ఇన్ ఎనీథింగ్ దట్ ఈస్ కాల్డ్ గ్యాంబ్లింగ్. విత్ రీసెర్చ్ విత్ రిస్క్ మేనేజ్మెంట్ ఇఫ్ యూ ఇన్వెస్ట్ దట్ ఈస్ కాల్డ్ ఇన్వెస్ట్మెంట్. సో ఇప్పటికైనా మనం తెలుసుకుంటే, సో ఇది మార్కెట్లో ఇది గ్యాంబ్లింగ్ చేసే మార్కెట్ కాదు, దీన్ని ప్రాపర్గా స్టడీ చేయాలి. ఇప్పుడు ఏ కంపెనీ ఉందో కంపెనీ ఉంది, ఫండమెంటల్గా PE లెవెల్స్ చూసుకోవాలి, EPS చూసుకోవాలి, అలాగే టెక్నికల్గా చార్ట్స్ చూసుకోవాలి. అసలు లాస్ట్ 5 years ఇప్పుడు ఏముంది, ఇప్పుడు ఇవాళ ఒకప్పుడు అంటే సార్ డేటా అసలు చాలా దొరికేది కాదు. ఒక 10 years బ్యాక్ మేము కంపెనీలో రిజల్ట్స్ ఎలా చూడాలంటే అసలు ఎక్కడ దొరికేది కాదు. బట్ ఇవాళ డేటా చాలా ఈజీగా దొరుకుతుంది. screeners.in మీరు దానిలో ఎంటర్ అయితే ఏ కంపెనీ చూసినా దాని మొత్తం లాస్ట్ 10 years 15 years డేటా రిలయబుల్ డేటా ఉంది. అదివరకు అసలు దొరికేది కాదు. వాళ్ళు చాలా నాలెడ్జ్, మనం యాక్సెసిబిలిటీ చాలా ఈజీగా ఉంది. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక్క 5 నిమిషాలు బిఫోర్ ఎంటర్ అయ్యే ముందు ఒకసారి ఆ కంపెనీ ఏంటి,
అదేం చేస్తుంది, ఏ కంపెనీ దాని మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటి, అది ప్రాఫిట్స్ ఇస్తుందా లాసెస్లో ఉందా, ఒకసారి ఒక 5 నిమిషాలు దాని మీద వర్క్ చేస్తే ఆ వర్క్ ఎలా చేయాలనేది ప్రొఫెషనల్గా మీకు ఒకసారి అర్థం చేసుకొని ఓకే ఆ పారామీటర్స్లో కనుక ఈ కంపెనీ ఉంటే ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది ఒకసారి మనం చూడాల్సిన టైం ఇవాళ వచ్చిందనమాట. కాబట్టి ఏంటంటే నేను చెప్పేది ఇవాళ ఏ ఫీల్డ్ అయినా కానీ హెవీ కాంపిటీషన్ ఉంది, అంత ఈజీగా వాళ్ళు సంపాదించడం అంత ఈజీ కాదు. సో ఏ ఫీల్డ్ అయినా అలాగే జాబ్ తెచ్చుకోవటం కూడా అంత ఈజీ ఏం కాదు. సో అలాంటి దానికి కావాల్సిన స్కిల్స్ ఎంత పెంచుకుంటున్నాం, అలాగే దీనికి కూడా పెంచుకోండి. మీకు దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే మెయిన్ అసలు స్టాక్ మార్కెట్ అడ్వాంటేజెస్ ఏంటి, అసలు మనం ఎవరి మీద డిపెండ్ అవ్వనక్కర్లా, ఫస్ట్ పాయింట్. 2 మనం క్యాపిటల్తో మనం చేసుకోవచ్చు. 3 అసలు ఇక్కడ ఏజ్ ఫ్యాక్టర్ లేదు. ఈవెన్ 70 years 60 years పిల్లలు వాళ్ళు కూడా మీరు చిన్నపిల్లల కానీ పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చూసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. దానిలో నెగిటివ్ ఏంటి, నాలెడ్జ్ తెచ్చుకోవాలి. అదేముంది, మీరు నాలెడ్జ్ నేర్చుకోవాలి అని మనం డిసైడ్ అయిపోతే 1-2 నెలలు 3 నెలలు మీకు ఛాన్సెస్ ఉంటాయి. సరే, ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి చాలా ఎక్కువ డబ్బులు కావాలి, డబ్బులు ఉన్న వాళ్ళు స్టాక్ మార్కెట్లోకి వెళ్ళాలని ఒక అపోహ ఉంటుంది. కానీ నేనేమంటానంటే స్టూడెంట్స్ కానీ హౌస్ వైఫ్స్ కానీ అటువంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలన్నా మార్కెట్లోకి రావాలన్నా మీరు ఇచ్చే సూచన ఏంటి, లేకపోతే మీ దగ్గర ఉన్న క్లాసెస్ ఏంటి? నేను ఒకప్పుడు ఇలాగే అపోహలో ఉన్నా సార్, ఎక్కువ డబ్బులు కావాలి అని. ఇక్కడ డబ్బులు ఉండటం కాదు, ఉన్న డబ్బుల్ని కాపాడటం, ఉన్న డబ్బు ఆ గ్రో చేసే నాలెడ్జ్ ఇంపార్టెంట్. డబ్బు కన్నా కూడా ఇక్కడ నాలెడ్జ్ ఇంపార్టెంట్. మీకేంటంటే మీరు అన్నట్టు స్టూడెంట్స్ ఆల్రెడీ జాబ్ సెర్చింగ్లో ఉన్న వాళ్ళు కానీ, అలాగే హౌస్ వైఫ్స్ కానీ, అలాగే రిటైర్డ్ పర్సన్స్ కానీ, వీళ్ళందరికీ ఏంటంటే అడ్వాంటేజ్. ఇప్పుడు మేము ఈవినింగ్ ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం, అలాగే ఆఫ్లైన్ కూడా ఉంది. ఆన్లైన్లో ఏంటంటే ఈవినింగ్ ఇప్పుడు 8:30 to 9:30 కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఈ వీక్లో. సో మీకు బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు చెప్తాం. అంటే ఏంటి, మీకు అసలు క్యాండిల్ అంటే ఏంటి, టెక్నికల్ అనాలిసిస్లో పార్ట్స్ ఏమొస్తాయి, అసలు క్యాండిల్ ఏంటి, హై లో క్లోజ్ ఎలా చూస్తాం, అలాగే 2 క్యాండిల్స్ని ఎలా చూస్తాం, బుల్లిష్ ఎన్గల్ఫ్మెంట్, బేరిష్ ఎన్గల్ఫ్మెంట్, తర్వాత మూవింగ్ యావరేజ్ అని ఉంటుంది, ఆ తర్వాత ATR బాండ్, హిస్టోగ్రాము, స్టోకాస్టిక్స్, ఇలా మనం ఒక 8 ఇండికేటర్స్ చూస్తాం పెట్టుకొని దానిలో మనకి స్ట్రెంగ్త్ అర్థమవుతుంది. అసలు ఇప్పుడు మనకి ఎందుకు ఫెయిల్ అవుతున్నాం, అన్ప్రొఫెషనల్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే వాళ్ళు ఎప్పుడు చూసినా మార్కెట్కి అగెనిస్ట్ ఉంటారు. సో మార్కెట్కి ఎప్పుడు అగెనిస్ట్ ఉన్నా లాస్ అవుతాం. సో ప్రొఫెషనల్ ఏంటంటే మార్కెట్తో పాటు ఉండాలి. సో మనకి మనీ రావాలంటే మనం మార్కెట్తో పాటు ఉండాలి. సో మార్కెట్ ఎలా చూడాలి, దాన్ని చూసే పద్ధతి ఏంటో తెలుసుకుంటే దాని ప్రకారం చేస్తాం. ఆ తర్వాత కంపెనీ ఫండమెంటల్ అనాలిసిస్లో మీకు ఈ బ్యాలెన్స్ షీట్ ఎలా చూడాలి, ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ ఎలా చూడాలి, EPS, బాండ్స్, అలా ఇవన్నీ కూడా మీకు ఫండమెంటల్ అనాలిసిస్ చెప్తాం. దాని తర్వాత ఏంటి, MCXలో గోల్డ్, సిల్వర్, క్రూడ్, ఈ మూడిట్లో కూడా మంచి ఆపర్చునిటీ ఉంటాయి. అవి అందులో ఈవినింగ్ టైమ్స్ కూడా చేసుకోవచ్చు. ఈవినింగ్ 5 to 11:30 దాకా ఉంటాయి, మంచి మూమెంట్స్ ఉంటాయి, అవి కూడా చేసుకోవచ్చు. మనకి ఆపర్చునిటీ ఎక్కడ ఉంటే అక్కడ చేసుకోవాలి, దాన్ని ఎలా చేసుకోవాలి. ఆ తర్వాత మ్యూచువల్ ఫండ్స్ ఎలా చేసుకోవాలి, బాండ్స్ ఏంటి. సో మీకు టోటల్గా ఆల్ అసెట్ క్లాసెస్ మీకు చాలా క్లియర్గా చెప్తాం. కాబట్టి ఏమవుతుందంటే మీకు కంప్లీట్ నాలెడ్జ్ ఉంటుంది. తర్వాత మీకు డైలీ మేము ఎవ్రీ ఫ్రైడే లైవ్లో చూపిస్తాం. సో అదొక మీకు అడ్వాంటేజ్. ఆ తర్వాత ఏంటంటే మేము అడ్వైజరీ సర్వీసెస్ కూడా ఇస్తాం కాబట్టి ఆ అడ్వైజ్ మీరు చేసుకోవచ్చు. మాది ఏంటంటే టార్గెట్, స్టాప్ లాస్, ఎంట్రీ ఉంటుంది కాబట్టి మీకు ఏమవుతుందంటే అసలు ఒక టెక్నికల్గా ఎంట్రీ పాయింట్స్, ఎగ్జిట్ పాయింట్స్ మీరు కరెక్ట్గా చూసుకోగలుగుతారు. సో ఇలా చేసుకోవటం ద్వారా ఏంటంటే ఈ మార్కెట్లో సంపాదించడానికి ఛాన్సెస్ ఉంటాయి. నేనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్, కానీ నేను ఇన్వెస్ట్ చేసేదానికి నాకు అడ్వైజరీ సర్వీసెస్కి సరిపోతుందా, దానికి ఎక్కువ పే చేయాల్సి వస్తుంది? పే చేసేది ఏముండదు సార్, చాలా స్మాల్ అమౌంట్ తీసుకుంటాం. అయితే మీకు ఇది ఎవరికంటే ఆల్రెడీ ట్రేడింగ్ చేస్తూ ఉన్న వాళ్ళు, వాళ్ళకి డైరెక్షన్ తెలియదు. ఇప్పుడు మార్కెట్ మీద ఒక ఐడియా ఉంది, సో వాళ్ళకి డైరెక్షన్ తెలియదు, ఎమోషనల్గా బాగా డిస్టర్బ్ అయిపోతున్నాం, రిపీటెడ్ ట్రేడ్స్ చేస్తున్నాం, అలాంటి వాళ్ళకి అడ్వైజరీ సర్వీసెస్ సెట్ అవుతుంది. తర్వాత ఇప్పుడు మేము కూడా మీలాగా అయిపోవాలి, మా అంతటా మేము అప్పుడు చాలామంది ఏంటి అడ్వైజరీలో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తీసుకొని చాలా లాస్ అవుతుంటారు. అలాంటి వాళ్ళకి అలా కాదు, అసలు మేమే చూసుకోవాలి, మా అంతటా మేము తెలుసుకోవాలంటే మీరు లెర్నింగ్ నేర్చుకోండి. సో టెక్నికల్ అనాలిసిస్ మేము చెప్పేది ఏంటంటే NSE మెటీరియల్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ NSE ఏదైతే చెప్తుందో ఇంకా ఇంటర్నేషనల్కి ఇంకా హై లెవెల్ ఏమున్నాయి అవి చెప్తున్నాం అనమాట. సో వీటి వల్ల ఏమవుతుందంటే మనం ఒక మార్కెట్ని అటాక్ చేయడానికి కావాల్సినంత స్టామినా మనం తెచ్చుకుంటాం, ఆ ఎమోషన్స్ని కంట్రోల్ అవుతాయి అనమాట. సో ఈ రకంగా చేసుకోవడం ద్వారా మీకు బెనిఫిట్ అవుతారు. వెల్త్ క్రియేషన్ ఎలా చేసుకోవాలి అసలు? ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు అసలు మనం మార్కెట్లో ఏం చేస్తున్నాం,
ఒక ఎప్పుడు చూసినా ఒక షార్ట్ టర్మ్, ఇవాళ అదైంది, రేపు ఇదైంది, ఎల్లుండి ఇదైంది, ఇలాగే వెళ్ళిపోతాం తప్ప ఒక 5 ఏళ్ళు, ఒక 5 ఇయర్స్ అసలు లాంగ్ టర్మ్ పాయింట్లో ఏ స్టాక్స్ మంచి గ్రోత్ ఉన్నాయి. సో గ్రోత్ ఇచ్చే స్టాక్స్ ఏంటి, డివిడెండ్ ఇచ్చే స్టాక్స్ ఏంటి. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ 2 రకాలు అనమాట. మనకి డివిడెండ్ ఇచ్చే స్టాక్స్ ప్లస్ గ్రోత్. సో ఏది గ్రోత్ అవుతుంది, ఏ కంపెనీ అసలు సెక్టర్, ఏ సెక్టర్స్ బాగున్నాయి, ఆ సెక్టర్స్లో గ్రోయింగ్ కంపెనీస్ ఏంటి, అవన్నీ మనం ఈ ఫండమెంటల్ అనాలిసిస్లో అబ్జర్వ్ చేసుకుంటే దానికి అంత ట్రైనింగ్ ఇస్తాం మేము. దానివల్ల మీరు ఏంటంటే ఒక వెల్త్ అట్లీస్ట్ ఏంటంటే మనం ఏం చేయాలి, మన పోర్ట్ఫోలియోలో చాలామంది ఏం చేస్తారు, కంప్లీట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు, లేదంటే ట్రేడ్ అంటారు. కాంబినేషన్లో చేసుకోవాలి. అంటే ఒక 60% ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, ఒక 40% అలా ట్రేడ్ చేసుకోవాలి మన క్యాపిటల్లో. సో ఇన్వెస్ట్మెంట్కి ఏ రకంగా చేసుకోవాలి, దానికి ఎలాంటి కంపెనీస్ ఉన్నాయి, అవన్నీ కూడా మీకు మేము ఒక 3-4 ఇయర్స్ మీతో ట్రావెల్ లాగా అయ్యే అవకాశాలు ఉంటాయి. మాతో మీరు మెంటర్షిప్ తీసుకోవచ్చు. సో మీరు మాతో అలా ట్రావెల్ అవ్వచ్చు. మీ పోర్ట్ఫోలియో ఎవరీ క్వార్టర్లీ రివ్యూ చేసుకోవటం, తర్వాత దానికి కావాల్సిన నెసరీ యాక్షన్ తీసుకోవటం, అలాగే పోర్ట్ఫోలియోని ఇంపార్టెంట్ ప్రొటెక్ట్ చేసుకోవాలి. అంటే మార్కెట్ అన్సర్టనిటీ ఉన్నప్పుడు ఇమీడియట్గా ప్రొటెక్ట్ చేసుకోవాలి. అది తెలియక చాలామంది ఏమైంది 30%, 40% మార్కెట్ పడిందంటే అంత పర్సంటేజ్ లాస్ అవుతున్నారు. సో అనవసరంగా లాస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇన్వెస్టర్స్ అందరికీ ఇంపార్టెంట్ ఏంటి, మన పోర్ట్ఫోలియో కాపాడుకునే టూల్స్ మనకు తెలియాలి. అది తెలియకుండా లాంగ్ టర్మ్లో కూడా మనం కష్టం అవుతుందన్నమాట. ఇవన్నీ మీకు మేము ట్రైనింగ్లో కానీ లేకపోతే మెంటర్షిప్లో కానీ మీకు ఆ సలహాలు ఇస్తుంటాం. సో అలా నేర్చుకోవచ్చు. సార్ అసలు ఎన్ఎస్సికి బిఎస్సికి ఆ డిఫరెన్స్ ఏంటి, ఆ రెండింటికి తేడా తెలియక అసలు ఎందులో ఇన్వెస్ట్ చేయాలని కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది. అసలు ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, ఎందులో ఇన్వెస్ట్ చేస్తే మంచిది? ఎన్ఎస్సి అంటే సార్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండి, బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఈ 2 ఎక్స్చేంజ్లు ఉన్నాయి. అదివరకు ఏంటంటే బాగా ప్రతిసారి ఇప్పుడు హైదరాబాద్ ఎక్స్చేంజ్ ఉండేది, కలకత్తా ఎక్స్చేంజ్ ఉండేది, చెన్నై ఎక్స్చేంజ్ ఉండేది. ఇవన్నిటిని కలిపేసి ఏం చేశారంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో కలిపేసి ఒకటి ఎక్స్చేంజ్ని తీసుకొచ్చారు. అలాగే 2000లో ఎలక్ట్రానిక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి వచ్చింది. సో ఇప్పుడు ఈ 2 ఎక్స్చేంజ్లు అనమాట. ఈ రెండిట్లో కూడా ఏదైనా మనం బయింగ్ చేసుకోవచ్చు. చాలామంది ఏంటంటే ఇప్పుడు ఎన్ఎస్సి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. అలాగే బిఎస్సి కూడా క్వాలిటీ ఉంటాయి. రెండింటిని కంట్రోల్ చేసేది సెబీ కిందే వస్తుంది. కాకపోతే సెటిల్మెంట్లు రెండిట్లో జరుగుతుంటాయి. సో ఏదైనా తీసుకోవచ్చు. అలాగే బిఎస్సి కూడా కంపెనీ లిస్ట్ అయి ఉంది, ఇంకా ఎన్ఎస్సి లిస్ట్ అవ్వలేదు. సో ఇది ఎన్ఎస్సికి బిఎస్సికి డిఫరెన్స్ ఏంటంటే రెండిట్లోనూ ఈ స్టాక్స్ లిస్ట్ అయి ఉంటాయి కాబట్టి దేనిలోనూ మనం బై చేసుకోవచ్చు. సో అలా. సో స్టాక్ వాల్యుయేషన్ ఎలా చేయాలి సార్? అసలు స్టాక్ని ఏంటంటే మనం చేయాల్సిందే అండర్ వాల్యూలో ఉందా, అసలు ఈ స్టాక్ కరెంట్ వాల్యూ ఏంటి, సో ఆ వాల్యూ అండర్ వాల్యూలో ఉందా లేకపోతే ఓవర్ వాల్యూ వెళ్ళిపోయిందా. సో దాన్ని పిఈ రేషియోలో మనం చూస్తాం. ఈపీఎస్ ఒకసారి చూసుకొని దాని యొక్క ప్రాఫిట్స్ ఎలా ఇస్తున్నాయి. సో అలాగే టెక్నికల్గా చూస్తే ఏంటంటే మనకి ఆ ప్రైసెస్ ఎక్కడ ఉన్నాయి అనేది మెయిన్, ఆ స్టాక్ ఎక్కడుందని తెలుసుకోవటమే మేజర్ పాయింట్. అది అండర్ వాల్యూలో ఉండి రివర్స్ అవుతున్నప్పుడు బయింగ్ చేసుకోవాలి. అది తెలుసుకోవటమే, దానికోసమే మనం టెక్నికల్ అనాలిసిస్ చూస్తాం. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు మార్కెట్లో ప్రాబిలిటీ, ఇట్స్ ఏ ప్రాబిలిటీ, స్టాక్ మార్కెట్ అనేది కానీ ఇట్స్ ఏ ప్రాబిలిటీ అన్నప్పుడు ఇప్పుడు దీనిలో ఏమంటున్నారు 50-50 ఛాన్స్ ఉందనుకోండి గెలవడానికి ఓడిపోవడానికి. 50-50 ఉన్నప్పుడు ప్రొఫెషనల్ ట్రేడర్ 50-50లో ఎంటర్ అవ్వరు, అక్కడ చేసుకోకూడదు. మనకి 80% సక్సెస్ ఉన్న చోట మాత్రం ఎంటర్ అవ్వాలి. సో 20% లాస్, 80% సక్సెస్ ఉన్న ఏరియా అక్కడ ఉంది అని చెక్ చేసుకోవటమే ఈ మొత్తం ఈ ప్రొఫెషనల్కి అన్ప్రొఫెషనల్కి డిఫరెన్స్. ఇప్పుడు అన్ప్రొఫెషనల్ ఏంటంటే 50-50 ఛాన్స్ ఉంది కదా అని చెప్పి అక్కడ పడితే అక్కడ ఎంటర్ అవుతాం, అది లాస్ అవుతాం. సో ప్రొఫెషనల్స్ ఏం చేస్తామంటే 80% యాక్యురసీ ఎక్కడ ఉందో చెక్ చేసుకుంటాం, దానివల్ల మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. కొన్ని కంపెనీస్ ఉంటాయి, టాప్ 50, టాప్ 100, టాప్ 200 కంపెనీస్ ఉంటాయి. ఇప్పుడు ఇట్లా ఇన్వెస్ట్ చేయడం మంచిదా, లేదంటే కొన్ని కంపెనీస్ కొంచెం కింద స్థాయిలో ఉండి ఒక్కసారిగా పైకి లేస్తాయి, అటువంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం మంచిదా? ఇప్పుడు మన పోర్ట్ఫోలియోని ఏంటంటే రిస్క్ చేయాలి అంటే ఒక 20-30% మాత్రం రిస్క్ చేయాలి. సో మనకి ఇప్పుడు మన పోర్ట్ఫోలియోలో 70% టాప్ 500 కంపెనీస్లో ఉండటం అనేది బెస్ట్ అనమాట. టాప్ 500 కంపెనీస్లో ఉంటే బెస్ట్. దానిలో లార్జ్ క్యాప్ వచ్చి అట్లీస్ట్ 30%, స్మాల్ క్యాప్ ఒక 30%, మిడ్ క్యాప్ ఒక 30% అలా పెట్టుకోండి. పెన్నీ స్టాక్స్ ఒక 10% అలా పెట్టుకోవాలి. అలాగే టోటల్ అమౌంట్లో 60% ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళాలి, 40% మనం ట్రేడ్ చేయాలి. ఎందుకంటే మార్కెట్ ఫాలో అవుతుంటే షార్ట్ సెల్ చేసుకోవాలి. సో అలా
తర్వాత ఆప్షన్స్ని మనం యూజ్ చేసుకొని మన యొక్క క్యాపిటల్ని కాపాడుకునేటట్టు ఉండాలి. అంటే ఇవాళ ఏంటంటే ఏదో ఒక్క స్టేజ్లో కాదు, ఇప్పుడు చాలామంది నా స్టూడెంట్సే చాలామంది 50 lakhs ఇన్వెస్ట్ చేసి 10 lakhs 15 lakhs ఫాల్ అయిపోయి ఉన్న అకౌంట్స్ ఉన్నాయి. వాళ్ళందరికీ ఏంటంటే ఓన్లీ బై చేసాము అంటమే కానీ ఆ నాలెడ్జ్ వాళ్ళు సరిపోదు, ఇంకా ఎక్స్టెన్షన్ కావాలి. పోర్ట్ఫోలియోని సేఫ్టీ చేసుకోవటం, పీరియాడిక్గా రివ్యూ చేసుకోవటం. ఇందులో అసలు కంపెనీస్ ఏమున్నాయి, చాలా కంపెనీస్ చూస్తే కొంతమంది ఏం చేస్తున్నారు, ఒక 30-40 కంపెనీస్ పెడతారు. సో అన్ని కంపెనీస్ కూడా తీసుకోకూడదు. సో లిమిటెడ్గా ఒక 15 కంపెనీస్ మ్యాక్సిమం పెట్టుకోవాలి. అన్ని కంపెనీస్ రివ్యూ చేయాలన్నా కూడా కొన్ని సైకలాజికల్ థింగ్స్ మళ్ళీ డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి ఏంటంటే అలా కాకుండా మనకి ఆ పోర్ట్ఫోలియో చూడంగానే అర్థమైపోతుంది అనమాట, ఇది ప్రొఫెషనల్ కాదు అని. మనం ఏంటంటే ఇప్పుడు బ్యాంకులు ఉంటాయి, ఒక 7-8 బ్యాంకులు ఉంటాయి. అన్ని బ్యాంకులు ఎందుకు అవసరం లేదు కదా, అన్ని డబ్బులు కలిపి ఒక మంచి పెర్ఫార్మెన్స్ అయ్యే బ్యాంకులో పెట్టుకోవటం వల్ల మనకి ఆ సెక్టర్ మొత్తం ఇది అవుతుంది. రేపొద్దున అది తగ్గుతున్న పుట్ ఆప్షన్ కొనుక్కోవచ్చు. సో క్వాంటిటీ ఎక్కువ ఉంటే ఒకటే ఫోకస్డ్ అయ్యి ఎక్కువ క్వాంటిటీ ఉంటే దాన్ని సేవ్ చేసుకోవచ్చు. ప్లస్ చూడటం కూడా ఈజీ, అబ్జర్వ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. సో చాలామంది మిస్టేక్స్ అవే. ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అంటారు, ఇది కెనరా బ్యాంకు, అలాగే SBI, HDFC, ICICI ఇలా 5 బ్యాంకుల బదులు ఒకటే బ్యాంక్ కొనుక్కోండి. దానివల్ల ఏమవుతుందంటే క్వాంటిటీని ఎక్కువ షేర్లు పెట్టుకోండి. అప్పుడు ఒకవేళ మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు మీరు పుట్ ఆప్షన్ కొనుక్కొని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. దానివల్ల మీకు మనీ సేవ్ అవుతుంది, గ్రోత్ కూడా వస్తుంది. అలా చేసుకోవాలన్నమాట పోర్ట్ఫోలియోని. అలాగే ఆటోమొబైల్ ఉంటే ఒక 4-5 కంపెనీలు ఆటోమొబైల్ కొను, అవన్నీ అడ్వైజబుల్ కాదు. సో ఆ సెక్టర్స్ అన్నిటినీ కూడా, అలాగే న్యూ సెక్టర్స్ అసలు ఉండవు, ఎప్పుడు ఓల్డ్ ఎగ్జిస్టింగ్ సెక్టర్స్ తప్ప. ఇప్పుడు కొత్త గ్రోయింగ్ సెక్టర్స్ ఏమున్నాయి, ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ సోలార్ కంపెనీస్ కానీ వాటిల్లో గ్రోత్ ఉంది. అలాంటి సెక్టర్స్ని అలాంటి వాటిని కూడా ఇన్వెస్ట్ చేసుకోవాలి. సో ఇలాంటివి చూసుకోవాలి మీరు. ఓకే సార్, ట్రేడింగ్ ప్రమాదకరమా? ట్రేడింగ్ చేయొచ్చా, అసలు చేయకూడదా? డే ట్రేడింగ్ ఇంట్రాడేలో కానీ? ఇప్పుడు ఇది ఒకటి సార్, స్కిల్స్. ఇది ట్రేడింగ్ అనేది డిపెండ్స్ ఆన్ స్కిల్స్ అనమాట. ఇప్పుడు డ్రైవింగ్ ఉంది, 100-120లో వెళ్తామంటే నాకు డ్రైవింగ్ బాగొచ్చు, కార్ బాగుంది, రోడ్డు బాగుంది అన్నప్పుడు 120 స్పీడ్లో వెళ్తాం. ఎలా ఉంది ఇప్పుడు హైవే అవుటర్ రింగ్ రోడ్లో 120 వెళ్ళొచ్చు. అక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ట్రేడింగ్లో ఇప్పుడు పొద్దున్నుంచి సాయంత్రం దాకా నేను 20 ట్రేడ్ చేసి లాస్ అయ్యానంటే అది ఉపయోగం లేదు. ఇప్పుడు మనం ఓవరాల్గా ఎన్ని ట్రేడ్ చేసామని కాదు, సక్సెస్ అవుతున్నామా లేకపోతే ఫెయిల్ అవుతున్నామా. ఫెయిల్ అవుతున్నామంటే యు ఆర్ నాట్ అప్ టు ద మార్క్. సో సక్సెస్ అవుతున్నామంటే నీకు స్కిల్స్, ఇక్కడ సక్సెస్ అయ్యామంటే ఏంటి, మన స్కిల్స్ పెంచుకున్నాం కాబట్టి సక్సెస్ అయ్యాం తప్ప వేరే ఏం లేదు. సో నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ ఇంపార్టెంట్ కాదు, నెంబర్ ఆఫ్ ప్రాఫిటబుల్ ట్రేడ్, నెంబర్ ఆఫ్ సక్సెస్ఫుల్ ట్రేడ్స్ ఇంపార్టెంట్. సో ట్రేడింగ్ చేయొచ్చు హ్యాపీగా, బట్ యూ షుడ్ నో ద టెక్నికల్స్ మనకు తెలియాలి. ఆ యొక్క స్పీడ్ పెంచుకోవాలి, ఆ కెపాసిటీ తెచ్చుకోవాలన్నమాట, అదే అక్కడ మ్యాటర్. అక్కడ కూడా చాలా మంది ఏంటంటే ఒక రోజు ట్రేడింగ్లో బాగుందని నెక్స్ట్ డే మళ్ళీ ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం, అక్కడ లాస్ అవడం సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే ఇప్పుడు ఈ సక్సెస్ఫుల్ ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ మేజర్గా 3 parts సార్. అది ఒకటి మన సైకలాజికల్గా ఎమోషన్స్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటాం, రూల్స్ ఎలా ఫాలో అవుతున్నాం అనేది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే అదర్ పర్సన్ సైకాలజీ, అంటే వాళ్ళని అది చూడటాన్ని టెక్నికల్గా ఫండమెంటల్గా కంపెనీని చూడటం, ఇన్వెస్ట్ చేసే కంపెనీ ఎలా ఉంది దాన్ని చూసుకోవటం అనేది రెండో పాయింట్. మూడోది ఏంటంటే మనీ మేనేజ్మెంట్, అంటే మనం ఎంత మనీ పెట్టుకుంటున్నామో దాని రిస్క్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాం, అలా టార్గెట్ దాకా వెయిట్ చేస్తున్నామా, ఆ ఎగ్జిక్యూషన్, ఈ మూడింటికి కలిపి 100 points అనమాట. ఇందులో ఏది ఫెయిల్ అయినా మొత్తం ఫెయిల్ అవుతాం. సో అంటే ఏంటంటే ఒక మార్కెట్లో నేనేదో బై చేసేసాను, నేనేదో అమ్మేసాను అంటాం కాదు, ఈవెన్ కరెక్ట్గా ఎగ్జిట్ అవ్వటం కూడా ఇంపార్టెంట్. ప్రాఫిట్ బుక్ చేసుకోవటం, హోల్డ్ చేయటం, తర్వాత ఇది ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్టా, ఇది ట్రేడింగ్ ప్రోడక్టా అనేది చూసుకోవాలి. ఇప్పుడు ఐటీసీ ఉంది, దానిలో 5 ఏళ్ళ నుంచి ఉన్న గ్రోత్ రాదు. అది వేదాంత ఉంది, వాళ్ళు డివిడెండ్ ఇస్తారు, గ్రోత్ రాదు, అది పెరగవు. సో ఏ కంపెనీలు పెరుగుతున్నాయి, ఏ కంపెనీలు వెల్త్ క్రియేట్ చేస్తున్నాయి, ఏ కంపెనీ డివిడెండ్ క్రియేట్ చేస్తున్నాయి, ఇలా మనం తెలుసుకోవటం ద్వారా మన యొక్క వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. రీసెంట్ మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, ఎప్పుడు ఎంటర్ అయ్యాం కదా ఎప్పుడు ఎగ్జిట్ అయ్యాం. సో రైట్ టైంలో ఇన్వెస్ట్ చేయాలి, రైట్ టైంలో ఎగ్జిట్ అవ్వాలి. అది చాలా జాగ్రత్తగా కొంచెం బేసిక్ స్కిల్స్ నేర్చుకుని చేస్తే సరిపోతుంది. చాలా అవును, చాలా ఈజీగా. ఏంటంటే ఇప్పుడు సక్సెస్ అవ్వటం చాలా కష్టం అంటాం, కానీ ఆ రైట్గా రూల్స్ ఫాలో అవ్వటం. రెండో ఫెయిల్ అవ్వడానికి కూడా మీరు చెప్పినట్టు చాలా మంది ఏదో ఎమోషన్స్తో ఇన్వెస్ట్ చేస్తారు తప్ప బేసిక్స్
రూల్స్ బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ ఏమి తెలుసుకోకుండా మినిమం నాలెడ్జ్ లేకుండా చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి మీరు కూడా మంచిగా నేర్పించాలని మేము కోరుకుంటున్నాం. రైట్, మొత్తంగా మీకు ఏవైనా టెక్నికల్ నాలెడ్జ్ కావాలన్నా ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు కనీసం ముందు దానికి సంబంధించి బేసిక్స్ నేర్చుకోవడం చాలా మంచిది. బేసిక్స్ నేర్చుకుని ఇన్వెస్ట్మెంట్కి వెళ్తే మంచి ప్రాఫిట్స్ని ఎర్న్ చేయొచ్చు. మీరు కూడా ఏదైనా స్టాక్స్కి సంబంధించి కానీ లేదా ట్రేడింగ్ సంబంధించి కానీ నేర్చుకోవాలనుకుంటే గాన్పట్టి ట్రేడింగ్ అకాడమీని సంప్రదించండి. ఇది వాళ్ళ బిజినెస్ కార్యక్రమం. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. నమస్తే అండి.